మావిగన్ అన్న జగన్ ఆ పదం ఎబ్బెట్టుగా అనిపించచ్చు కావచ్చు. కానీ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో కలపాలన్న దాన్ని విమర్శించేవాడు విమర్శించచ్చు గాక. సికింద్రాబాదు, రంగారెడ్డి తర్వాతన హైదరాబాదు 3 కలిస్తే ఒక నగరం. అట్లాగే ఇక్కడ కలిస్తే ఒక నగరం అయితే తప్పులేదు. పోనీ మచిలీపట్నం తీసేయండి. నిన్న చంద్రబాబు గారు చెప్పినట్టు విజయవాడ, గుంటూరు, మంగళగిరి దాంతోపాటు సిఆర్‌టిఏ తెనాలి దీన్నంతా కలిపి ఒక నగరంగా అర్జెంట్‌గా ప్రకటించాల్సిన అవసరం ఉంది. నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది. మనం అమరావతి రాజధాని అని బిల్లులో పెట్టాం గానీ, ఆ అమరావతి జ్యూరిస్డిక్షన్ మెన్షన్ చేయలేదు. అది మెన్షన్ చేయాలి. అట్లాగే కేవలం ఆ 29 గ్రామాల్లోనే అన్నీ కాకుండా గన్నవరం ఎయిర్‌పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌గా కొనసాగించాలి. ఇక్కడ ఎయిర్‌పోర్ట్‌ని ఆపితే తప్పు లేదు. ఒకే 30 కిలోమీటర్ల రేడియస్‌లో 2 ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లు అసాధ్యం. అప్పుడు విజయవాడ ఎయిర్‌పోర్ట్ ఆగిపోకూడదు. అట్లాగే ఇంటర్నేషనల్ స్టేడియం మంగళగిరిది వాడుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కట్టి దాని వలన అక్కడ ఉన్న స్టేడియాన్ని చెడగొట్టరక్కర్లేదు. ఈ ఎంత ఒకటే అంటున్నాం గదా! ఒకే నగరంలో 2 ఇంటర్నేషనల్ స్టేడియాలు, ఒకే నగరంలో 2 ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లు అవుతాయా? సాధ్యమా? అక్కడ రైతుల్ని ఇబ్బంది పెట్టక్కర్లేదు. ఇదే సందర్భంలో చక్కగా భూమిని తీసుకోండి కావాలంటే అంతకైతే తీసుకొని ఏ ఇండస్ట్రీస్‌కో వాటికి కేటాయించండి. సాఫ్ట్‌వేర్ కంపెనీలయి తెప్పించండి. ఇది జాగ్రత్తగా ఆలోచించి చెయ్యాలి. ఆ నోటితో చెబుతూ నోటిఫై చేయకుండా వదిలేస్తే మాత్రం జగన్‌కి ఛాన్స్ ఇచ్చినట్టే.